ఏటా వర్షాకాలంలో కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడే జూరాల ప్రాజెక్టు ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తోంది. సరైన వర్షాలు పడక ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం రాక ప్రాజెక్టులో ఆశించినంత నీరు చేరడం లేదు. దీంతో జూరాల వెలవెలబోతోంది. ప్రాజెక్టులో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జూరాల ప్రాజెక్టు నుంచి సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదు. గత ఏడాది మే చివర్లోనే ప్రాజెక్టుకు వరద నీరు రాగా ఈసారి ఆ పరిస్థితి లేదు. కిందటేడాది జులైలో ఈ సమయానికి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎగువ దిగువ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ నిరాటంకంగా కొనసాగింది. రైతులు సాగు పనులు ముమ్మరంగా ఉన్నారు. కానీ నేడు ఇప్పటికే సాగుకు నీటి విడుదల కాకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 316 మీటర్లు నీటిమట్టం ఉంది. 9.5 టీఎంసీల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టులో ఇప్పుడు 5.5 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఇందులో కేవలం 1.916 టీఎంసీల నీళ్లు మాత్రమే లైవ్గా అంటే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ప్రాజెక్టులో గడిచిన 30 ఏళ్లుగా పూడిక తీయకపోవడంతో బురద, మట్టి, ఇసుక పేరుకుపోయాయి. దాదాపు 2 నుంచి 2.5 టీఎంసీల వరకు బురద తిష్టవేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న నీటిని పరిశీలిస్తే దాదాపు డెడ్ స్టోరేజ్కి చేరినట్టుగా చెప్పుకోవచ్చు. అధికారుల లెక్క ప్రకారం కూడా కొన్ని రోజులు పోతే డెడ్ స్టోరేజ్కి పడిపోనుంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు ఇంకా నిండకపోవడంతో అక్కడి నుంచి జూరాలకు వచ్చేసరికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా 1,12,000 ఎకరాలకు సాగునీరు అందాలి. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1 కలిపి మరో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. అయితే ఇంకా ప్రాజెక్టులకు నీరు రాకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. జూరాల ప్రాజెక్టు వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి విజయభాస్కర్ వివరిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం రోజు రోజుకు తగ్గుతుంది. మరికొన్ని రోజుల్లో డెడ్ స్టోరేజ్కు చేరేటువంటి అవకాశం ఉంది. సరి అయినటువంటి వర్షాలు లేని కారణంగా ఈ ఏడాది ప్రాజెక్టులోకి ఆశించినటువంటి యొక్క నీరు రాకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. గత ఏడాది ఈ సమయంలో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాదాపు 40 గేట్లు ఎత్తి కిందికి నీళ్లు వదిలినటువంటి క్రమంలో బిరబిరా పారేటువంటి కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు పెద్ద ఎత్తున ఈ యొక్క సందర్శకులు వచ్చినటువంటి పరిస్థితి. కానీ మనం చూస్తున్నాము ఈ సంవత్సరము చుక్క నీరు లేకుండా వెలవెలబోతుండేటువంటి యొక్క ప్రాజెక్టు యొక్క దృశ్యాలను మనం గమనించవచ్చు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి యొక్క నీటి లెవెల్ ఏదైతే ఉందో అది 318.516 మీటర్లు ఉంటుంది. కానీ ప్రస్తుతం 316.29 మీటర్లు మాత్రమే ఉంది. ఇక నీటి సామర్థ్యము 9.567 టీఎంసీలు ఉండాల్సి ఉంటే ప్రస్తుతం మాత్రం 5.623 టీఎంసీలు మాత్రమే ఉంది. అయితే దీంట్లో లైవ్ మాత్రం కేవలం 1.916 టీఎంసీ వాటర్ మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉండేటువంటి 5.623 టీఎంసీల గ్రాస్ ఉన్నప్పటికీ కూడా గడిచిన 30 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాజెక్టులో పేరుకుపోయినటువంటి యొక్క బురద అంటే సిల్ట్ వల్ల ఈ దాదాపు 2 నుంచి 2.5 టీఎంసీల వరకు ఈ బురదనే ఉండేటువంటి క్రమంలో ఇక ఉండేటువంటి నీటిని ఏమాత్రం వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి విధంగా ఇక్కడ ఉంది. ముఖ్యంగా మాత్రం ఈ యొక్క జూరాలకు ప్రధానంగా ఎడమ కుడి కాలువల పైన దాదాపు 1,04,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సినటువంటి ఉంది. అయితే అదేవిధంగా జూరాల ఆధారంగా ఇటు నెట్టెంపాడు కానీ తర్వాత భీమా ఫేజ్ 2 తర్వాత కోయిల్ సాగర్ వీటికి సంబంధించినటువంటి నీటిని కూడా ఇక్కడి నుంచే తీసుకునేటువంటి దానిలో కూడా మరొక 3.5 లక్షల ఎకరాలు కూడా వాటి ద్వారా సాగయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు లేని కారణంగా ప్రాజెక్టులోకి ఇంకా ఇన్ఫ్లో అనేటువంటిది లేదు. అదేవిధంగా ఎగువన కర్ణాటకలో కూడా ఇప్పుడు ఆల్మట్టి కానీ నారాయణపూర్లో కూడా నీళ్లు పూర్తి స్థాయిలో నిండలేనటువంటి పరిస్థితి. కానీ ఆల్మట్టికి గడిచిన 2 రోజులుగా 1,00,000 పైగా క్యూసెక్కుల నీరు అందులోకి ఇన్ఫ్లోకి వస్తున్నా కూడా ఆ యొక్క ఇన్ఫ్లో ఎన్ని రోజులు ఉంటుందో అనేటువంటిది
చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఉండేటువంటి ఆ స్థాయిలో వస్తే మాత్రం దాదాపు ఒక 20-25 రోజుల తర్వాతనే ఇక్కడ నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే రైతులు మాత్రం జూలై చివరి వారంలో కానీ ఆగస్టు మొదటి వారంలో పంటలను సాగు చేస్తేనే ఈ యొక్క దిగుబడులు ఉంటాయి తప్ప ఆ తర్వాత తాము సాగు చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదనే విధంగా చెప్తున్నారు. ఇంకొక వైపు ఇప్పటికే నార్లు పోసినటువంటి యొక్క రైతులు నారుమళ్ళు చేసుకోవడానికి నీళ్ళు లేక నీటి కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే నార్లు కూడా ముదిరిపోయినాయని చెప్పి రైతులు చెప్తున్నారు. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు లేక తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఎన్నడూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విధంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ యొక్క ఎగువ దిగువ జూరాల వద్ద 474 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కూడా ఇక్కడ నుంచి కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభం కానటువంటి పరిస్థితి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా మాత్రం ఈ యొక్క జూరాలకు సంబంధించినటువంటి యొక్క ప్రాజెక్టు వద్ద ఇది ముఖ్యంగా తెలంగాణలో ముఖద్వారంగా ఉండేటువంటి యొక్క ప్రాజెక్టు నిండితేనే దిగువన ఏదైతే శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ అటువైపు ఏపీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు నీరు పోయేటువంటి అవకాశం ఉంది. కానీ జూరాలకే ఇప్పటి వరకు నీరు రానటువంటి నేపథ్యంలో ఆ కింది వైపు ఎప్పుడు వెళ్తాయనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం రైతులు ఈ సంవత్సరము సాగు కోసం ఎదురు చూపులే వస్తున్నాయని చెప్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు నీళ్లు రాకపోవడంతో సాగునీరు విడుదల చేయలేదని, దీంతో తాము పంటలను సాగు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నారుమళ్లు వేసుకునే సమయంలో ఇంకా నార్లు పొయ్యలేని స్థితిలోనే ఉన్నామని చెప్తున్నారు. గతేడాది ఈ సమయానికి 60% నాట్లు పూర్తయ్యాయని, ఈ ఏడాది ఇంకా మొదలే కాలేదని ఆవేదన చెందుతున్నారు. మొత్తంగా ఈ ఏడాది జూరాల రైతులకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని రైతులు చెప్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు మాత్రం ఇప్పటి వరకు తాము వరికి సంబంధించినటువంటి యొక్క కరిగెట్లు చేయలేదు, తర్వాత నార్లు కూడా పోయలేదు. కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఆయకట్టు రైతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది ఈ సంవత్సరం పరిస్థితి? జూరాలకి నీళ్ళు వచ్చినారా? సంవత్సరం నీళ్లు లేవు సార్, నీళ్ళు లేవు, వర్షాలు లేవు కదా. వర్షాలు లేదానికి తుకాలు కూడా పోయలేదు. జనాలు పైసలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కూళ్ళు పోనీకే ఉపాధి కూళ్ళు కూడా బంద్ అయినవి. ఇప్పుడు ఏం పనులు చేస్తలేరు, మనసంగా ఉండం. నీళ్లు కూడా లేవు, నార్లు పోసుకునే కూడా నీళ్ళు వస్తలేవు. దానివల్ల ఊగా ఉన్నాం సార్. ఏం సార్, మొత్తము మాకు బతుకు తెరువు లేదు, ఊర్లో పంటలు లేవు. పోయినసారి ఏమో వర్షాలు ఎక్కువ ఎట్లా వర్షాలు మునిగిపోయాయి. ఈసారి ఏమో వానలు లేక ఇంతవరకు వ్యవసాయం చేయనిక లేదు. ఏడన వేసిన పత్తులు పోతుండే, తోటలు ఎండిపోతుండే, గడ్డి ఎండిపోతుంది. లాస్ట్కి ఊరేడిసి దేశాల పొడి పోయి బతకాలన్నా, ఊర్లో బతకాలన్నా ఎక్కడ అర్థమవుతలేదు. ఏం మా పరిస్థితి ఇట్లా అయిపోయి సార్ అని మేము మస్తు బాధపడుతున్నాం. కానీ ఎవరు చెప్పుకున్నా ఎవరు మమ్మల్ని సహకారపడతారు. జూలై చివరి వారంలో తాము పంటలు సాగు చేస్తేనే దిగుబడి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి కనిపిస్తలేదనేటువంటి ఆవేదన మాత్రం రైతులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, జూరాల నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.